వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పిండి వంటకం అనమాట. సో మురుకులు, తెలంగాణ సైడ్ అయితే మురుకులనే అంటారు వీటిని. సో జంతికలు, చక్రాలు రకరకాలుగా పిలుచుకుంటారు కదా. సో మా సైడ్ అయితే మురుకులనే అంటారు. నేను పండుగకు చేయలేదన్నమాట. సో అమ్మ వస్తుందని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నాను. ఇది నేనైతే కిలోన్నర బియ్యం తీసుకున్నాను అనమాట, రేషన్ బియ్యము. ఇవి బాగా నీట్గా వాష్ చేసుకుని ఎండబెట్టుకున్నాను. ఇప్పుడైతే వేయించుకుంటున్నాను అనమాట. ఇవి కిలోన్నర దొడ్డు బియ్యం తీసుకున్నాను. అద్దపావు మినపప్పు తీసుకోవాలన్నమాట. ఇవి కూడా వేయించుకోవాలి. అద్దపావు మినపప్పుకి కొద్దిగా వాము నలుచుకొని వేసేసుకోవాలి. ఈ మూడు వేయించేసి పిండి గిర్నికి ఇచ్చేయాలన్నమాట. పిండి పట్టించుకున్నాక మనము మురుకుల ప్రాసెస్ చూపిస్తాను. ఇలాగ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మనకి ఎక్కువ వేడి అవసరం లేదు, కొద్దిగా వేడి ఇలా చేయికి వేడి తగిలితే చాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది మురుకులు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకొని మినపప్పు వేయించుకోవాలి. కొద్దిగా వామ కూడా వేయించేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఈ మినపప్పు కూడా వేయించేసుకొని ఇసిరిపించుకోవాలన్నమాట. పిండి అయితే ఇసిరిపించుకొని వచ్చాను. బియ్యం పిండి, మినప్పప్పు ఇంకా వామ వేసుకొని మీకు ఇసిరిపించుకొని వచ్చాను అనమాట. ఇది మురుకులకి రెడీ అయింది. సో మురుకులు ఇంకొకటి అమ్మ వచ్చింది, మా మమ్మీ. సో సవారీలు చేస్తుంది అనమాట. ఆమె సవారీలు చేసే దాంట్లో ఎక్స్పర్ట్ అనమాట. సన్నగా తలుస్తుంది పాపడాలు. దీంట్లో మైదా, జీలకర్ర ఇంకా ఉప్పు వేసి తడిపింది అనమాట. సవారీలు అనమాట. ఇది తెలంగాణ సైడ్ సవారీలు. సన్నగా పాపడాల్లాగా దాల్చాలి. దీంట్లోకి కొద్దిగా వేడి నూనెనన్నా నెయ్యన్నా వేసుకోవచ్చు అనమాట. క్రిస్పీగా వస్తుంది అనమాట ఇవి సవారీలు అనేది. వెయ్యమ్మా, మెల్లగా కాలుతుంది. నూనె వేస్తే క్రిస్పీగా వస్తుందా? మంచిగా వస్తుంది అనమాట. ఇట్లా సాగదు అనమాట. మైదా సాగదు పాపడాలు. మా అమ్మ మైదా సవారీలు చాలా బాగా చేస్తుంది, సన్న పాపడాల్లాగా. అమ్మ వచ్చిందని పిండి వంటలు చేసుకుంటున్నాం. పండగకు చేయలేదని చెప్పి ఇప్పుడు చేసుకుంటున్నా. బటర్ కొంచెం ఇంకా నెయ్యి కొంచెం వేస్తున్నాను మురుకులకి. వేడివేడిగా వేస్తే క్రిస్పీగా వస్తుంది అనమాట. సో నెయ్యి ఇంకా కొంచెం బటర్ వేస్తున్నాను అనమాట. వేడివేడిగా వేస్తే క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు బియ్యం పిండిలో ఏమేమి వేస్తావమ్మా? అల్లం వెల్లిగడ్డ వాటర్లో కలిపేయాలన్నా? వడగట్టుకొని అలా వేసుకోవాలి వాటర్. కొద్దిగా వేసుకొని తడపాలన్నా పిండిని. ముందు కారం పొడి వేసేసి. కారం ఎంత వేస్తావు? మనం నోటికి కొట్టినంత. అదే టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇక ఉప్పు మనం మళ్ళీ సరిపోకుండా చేతులు రుచి చూసుకొని వేసుకోవచ్చు. ఇవి కొంచెం అది మంచిగా కొడుతాయి అంతే. టేస్ట్ కోసం టేస్ట్ మంచిగా కనిపిస్తాయి. నూనె కాకబెట్టింది పోస్తున్నా. ఒక్క నిమిషం తెస్తున్నా. ఇలా బటర్ ఇంకా కొద్దిగా నెయ్యి వేసాను, వడగడుతున్నాను అనమాట. ఏమన్నా కచ్చరా ఉంటుంది. చాలా ఎక్కువ వేస్తే కూడా మురుకు ఇచ్చుకోపోతుంది అంట. ఒకేసారి కాకుండా కొద్దిగా తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ కలిపాం కదా, అది పోసుకుంటూ కొద్దిగా కలుపుకొని ఒత్తుకోవాలన్నమాట మురుకుల్లాగా. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది. అంతా ఒకటేసారి నానిపి పెట్టుకుంటే మురుకు క్రిస్పీగా రాదు. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన వాటర్తో కలపాలి. కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకుంటూ పెట్టుకోవాలన్నమాట.
సో ఇలా వడగట్టుకుంటే మురుకు గొట్టంలో ఒత్తుతప్పుడు మనకి ఇది ఏమి రాదనమాట, రాదు, మంచిగా ఇలా వచ్చేస్తుంది. స్మూత్గా ఏ వస్తుంది, డిస్టర్బ్ కాకుండా వచ్చేస్తుంది. డిస్టర్బెన్స్ కాకుండా. సన్న మురుకు బిల్ల పెట్టినావా? కొద్ది కొద్దిగా పిండి తడుపుకొని టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఉప్పు కారాలు వేసుకొని ఇది సరిగ్గా చేసుకోవాలి. వేసుకొని మురుకుల గొట్టంలో వేసుకోవాలి. మిషన్ దీంతోనే ఈజీగా వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ వేడైంది. సో ఒక వాయి వేస్తాను చూడండి. మురుకుల గొట్టంలో వేసాను. పైన దూరం పెద్దది ఒకటే వచ్చేస్తుంది అనమాట మురుకు. చూడండి, ఊరికి టర్న్ చేయకూడదు. ఇలా నురుగా నాగా వస్తుంది కదా, అదంతా తగ్గిపోయిన తర్వాత ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చేసుకొని మంచి కలర్ వచ్చినాక తీసేసుకోవాలి. మంచి కలర్ వచ్చినాక తీసేసాలి. సో చూసారా ఎంత బాగా వచ్చిందో మురుకులు. సో కరకరలాడుతూ చూడండి, సౌండ్ వస్తుందా, అనిపిస్తుందా ఎంత టేస్టీగా వచ్చిందో. సో అన్నీ కూడా నేను ఇందులో వేసుకుంటాను. ఇలా గాలి కారిన తర్వాత బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తుంది. చూపి ఒకసారి దగ్గరికి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో మురుకులు. చూసారా మంచి కలర్ వచ్చింది, క్రిస్పీగా గలగల సౌండ్ వస్తుంది కదండి. బటర్ కొద్దిగా నూనె కొద్దిగా వేడి చేసేసాను కదా, అంతే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి చూడండి. సో మురుకులు అయితే అయిపోయాయి ఫైనల్ అనమాట. నెక్స్ట్ సవారీ చేయాలి. మురుకులు అయితే అయిపోయాయి. నెక్స్ట్ సవారీలో. సో మా అమ్మాయి చూడండి ఎంత సన్నగా తాలుస్తుందో, పాపడాల్లాగా. ఇగో ఇట్లా తాలుస్తుంది అమ్మ సన్నగా, పాపడాల మాదిరిగా. ఇలా జీలకర్ర ఉప్పు అంత ఇంకేం వేయలేదు. ఇప్పుడు మనం కాల్చుకుందాం రండి. పెట్టుకొని తొందరగానే కాలిపోతాయి కాబట్టి మనము చేసి పెట్టుకోవాలి. కొన్ని ఫాస్ట్గానే కాలిపోతాయి. చూపియండి చూడండి, పాపల్లా ఉంటాయి కాబట్టి సన్నగా కాల్చుకుంటాం కదా, తొందరగానే కాలిపోతుంది. క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇది. అంతే, ఇదంతనే. టేస్టీ సవారీ. ఇవి టీలకైనా పొట్టిగా తిన్నా కూడా బాగుంటుంది. ఇంకోటి వేసినప్పుడు తొందరగానే కాలిపోతుంది. అవన్నీ ఎక్కువ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా కాల్చవచ్చు అన్నమాట. చూడండి అంతే. నేను అన్నీ అయినాక లాస్ట్కి చూపిస్తాను. సో ఇవండి మా పిండి వంటలు. అమ్మ చేసిన మురుకులు, సవారీలు, నమక్ పిడాలు, నమ్కీన్స్ అంటారు కదా అవే. సో సేమ్ మన సవారీల పిండితోనే చేసింది. తాల్చుకొని కట్ చేసేసి ఫ్రై చేసుకోవడమే, అంతే. ఈ టీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.